పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా వచ్చిన మంగళవారం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని RX100 సినిమాని చేసిన అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు. క్రైమ్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేసింది. ఓ పక్క సస్పెన్స్ తో మెస్మరైజ్ చేస్తూనే మరో పక్క ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేసింది. మహాసముద్రం లాంటి డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతికి మంచి హిట్ ని అందించింది మంగళవారం సినిమా. ఇక ఈ సినిమా సక్సెస్ లో అంజనీష్ లోక్నాథ్ అందించిన మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. ఆయన అందించిన BGM అయితే ఇప్పటికీ ఆడియన్స్ ని హంట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ టైం లోనే సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ప్రెజెంట్ ఆ సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేయడానికి యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయం గురించి రీసెంట్ గా శ్రీలీలను కలిసి మంగళవారం సీక్వెల్ కథని ఎక్స్ప్లెయిన్ చేశాడట. కథ బాగా నచ్చినప్పటికీ సినిమాలో రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో నో చెప్పిందట శ్రీలీల. ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మంగళవారం లాంటి సినిమా ఒక ఆర్టిస్ట్ కి రావడం అంటే లక్ అని చెప్పాలి. అలాంటి సినిమాని అంత ఈజీగా ఎవరు వదులుకోరు. కానీ శ్రీలీల ఈ సినిమాని ఎందుకు వదులుకుందో అర్థం కావట్లేదు. మంగళవారం సినిమాలో ప్లస్ అయిన ఎమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో అది సీక్వెల్ లో కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా కనుక రిలీజ్ తర్వాత సూపర్ హిట్ అయితే ఒక మంచి సినిమాని శ్రీలీల వదులుకున్నట్టే. ఇలాంటి సినిమాల్లో నటనకి చాలా స్కోప్ ఉంటుంది. కానీ ప్రెసెంట్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఎందుకు నో చెప్పిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి మంగళవారం సినిమాకి శ్రీలీల నో చెప్పడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.